73వ వార్డు చిన్ననడుపూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని భూపతిరాజు సుజాత నూకలమ్మ గుడి వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు స్వీకరించి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. చిన్ననడుపూరు గ్రామ ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే మన సమస్యలు తీరుతాయని, ఇతర పార్టీలకు ఓటు వేస్తే వార్డు అభివృద్ధి కుంటుపడుతుందని ఆమె తెలిపారు. సమస్యలు లేని వార్డుగా అభివృద్ధి జరగాలంటే ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థినిగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను గడప గడపకు వెళ్లి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి రెడ్డి జగన్నాథం, మాజీ కౌన్సిలర్లు గొంతిన చిన్నప్పారావు, పిల్లా సూర్యకుమారి, పంచదార్ల సింహాద్రి, ఇందల ఈశ్వర్రావు, జగన్నాథ రామానాయుడు, ఎర్ర అప్పారావు, డొప్ప ప్రసాద్ యాదవ్, బాబురావు, కరణం అంజీ, గోవింద్, గొంతిన రమణ, గొంతిన నూకరాజు, కరణం నూకరాజు, కంది పైడినాయుడు, బొట్ట సత్యబాబు, వియ్యపు శేఖర్, పి ప్రసాద్, పి అచ్యుత్, జె వాసు, పి ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో భారీ ఎత్తున కమిటీ మెంబర్లే కాదు, ప్రతి గడప మహిళే కాదు, సోదరులే కాదు, అందరూ కూడా నాతో పాటు పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఈ ఘటన జరగడం చాలా బాధగా ఉంది. మేడం గారు, మీరు ఈ టైంలో కూడా ఎందుకు ఇలా తిరుగుతున్నారు? మేము ఎలాగ మీకు ఓటు వేసి గెలిపించుకుని నిర్ణయం తీసుకున్నాము, మా మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ఈ టైంలో కూడా ఇంకా ప్రెజర్ అవుతున్నారు? ఎందుకు ఈ బాధతో కూడా నడ్డం మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూసే మాకు కన్నీళ్ళు ఆగట్లేదని చెప్పేసి నా ప్రజలకు చెప్పడం నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఈ టైంలో కూడా ప్రజల్లో నేను తిరగాలని అనేసి జగనన్న గారు చేసే పథకాలు అందరికీ తెలుసు. అవి గుర్తించుకొని నేను చేసే సర్వీస్ కూడా తెలుసుండి ఈరోజు ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండడు. వాళ్ళకి రుణపడి ఉంటాను. వార్డు అభ్యర్థి గెలిచాక మాత్రం వాళ్ళు చెప్పిన పనులు అన్నీ కూడా చెప్పి చేయించడం మన శాసనసభ కూడా తిప్పల నాగిరెడ్డి గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎన్ని సమస్యలు ఉన్నాయి 1 ఇయర్లోని ఈ వార్డు నుంచి ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఎమ్మెల్యేగా దృష్టి పెట్టాను. ఆయన కూడా ఇప్పటికి 3 కోట్లు రిలీజ్ చేశారు నా వార్డుకి, 73వ వార్డుకి. అడగగానే ఏదైనా 73కి ఇవ్వడానికి ముందు ఉంటున్నారు మా ఎమ్మెల్యే గారు. అలా ప్రజలు కూడా దానివల్లే నాకు సహకరిస్తున్నారు. ఎమ్మెల్యే గారు సహకారం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా నాకు సహకరిస్తున్నారు. వాటర్ సమస్య ఉంది, మెయిన్ రోడ్లు, కాలువలు, కరెంటు, ఈ 4 సమస్యలు మెయినే. ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే వాటర్ సమస్య. బట్ టైంకి రావట్లేదు. పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ సమ్ కాబట్టి, కూలి పనికి వెళ్ళిపోయిన ఏరియాలు కాబట్టి చాలామంది వాటర్ ప్రాబ్లం అవుతున్నారు. ఆ వాటర్కి మాత్రం ఈ గారు కూడా ఎమ్మెల్యే గారు మొన్న చెప్పడం జరిగింది. అంతవరకు గెలిచే వరకు కాదు, ఈ 2-3 రోజుల్లోనే క్లియర్ చేస్తారని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పడం, ప్రజలు కూడా అదే విషయాన్ని చెప్పాను. దానికి కూడా వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. అభ్యర్థిగా మిమ్మల్ని నియమించిందని మాకు ఎన్నో అభివృద్ధి పనులు అవుతున్నాయండి. జగనన్న గారు చేసేది 1-2 కాదు. ఫ్యాన్ గుర్తు లేకపోతే ఇంకెవరికి వేస్తామని చెప్పేసి ప్రతి మహిళా సోదరులు అందరూ చెప్పడం చాలా. కరోనా కారణం వల్ల ఆమె ఎన్నికలు వాయిదా పడటం అయినా సరే పడినా సరే ఆ అమ్మ ఏ రోజు కూడా వదలకుండా ప్రతి ఇంటికి, ప్రతి డోరు తిరిగి ఉన్న సమస్యలు తెలుసుకొని చాలా వరకు సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. మరి అలాగే ఈరోజు కూడా స్పందన మీరు చూసే ఉంటారు. మన గుంజునవాళ్ళపాలెం నిన్న ఈరోజు మరి మన వీధి ఇవన్నీ మరి ఆవిడ స్పందన అనేది నేను చెప్పనవసరం లేదు, మీకు అందరూ తెలుసు. ఆవిడ ఇప్పుడో కార్పొరేటర్ గెలిచారు. కాకపోతే ఈరోజు మీరు చెప్పినట్టు, మేడం గారు చెప్పినట్టు మరి ఆవిడ కాలు బాగోకపోయినా సరే, మేము వద్దన్నా సరే ఆమె ఒప్పుకోకుండా ప్రతి ఇంటికి నేను రావాలి, ప్రతి ఆడపడుచుని నేను కాలాలి, ప్రతి అన్నదమ్ముని కాలాలని ఒక భావంతో ఆమె ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా ఎంత కాలు బాగోకపోయినా సరే ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా తిరిగి ఈరోజు మంచి స్పందన తీసుకొచ్చి మరి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు. మరి అలాగే రేపు 73వ వార్డు నుంచి గాజువాక నియోజకవర్గంలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో ఫస్ట్ కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో తీసుకెళ్ళి మేము నాగిరెడ్డి గారి చేతిలో పెట్టి ఆమెకి మాకు కావాల్సిన, ఆమె ద్వారాగా ఈ వార్డుకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలందరూ మేము సహకరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. 73వ వార్డులోని మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి మేడం గారికి సీట్ ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మహిళలు అంటే మ్యాక్సిమం అందరికీ కూడా నాయకత్వ లక్షణాలు ఉండాలి. అందులోని సుజాత గారికి చాలా ఎక్కువ నాయకత్వ లక్షణాలు. ఆ లక్షణాలు ఉంటేనే ఏదైనా లీడ్ చేయగలరు. ఆవిడ ప్రాతినిధ్యంలోని కంపల్సరీ ముందుకి ఇంకా ప్రగతి పదంలో నడుస్తుందని ఆశిస్తున్నాము. మా మహిళలందరూ తప్పకుండా ఆవిడ గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాము. సచివాలయముల ద్వారా
భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అవ్వదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పనం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాల్ని తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే. మధ్యముపై మొదలైన యుద్ధం విజయదారులను చూపే. 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. పెళ్లి కానుకతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం, ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం, 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు, మత్స్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం, ప్రభుత్వం. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. అమరావతి అంటున్నది, ఆంధ్రావని అంటున్నది, ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పలనాడు అంటున్నది. రాయలసీమలో గడప గడప అంటున్నది, గడప గడప అంటున్నది. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.
దోఖా పోవాలంటే, చాగుల పేరిట మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. 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 పెన్షన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే, రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే, ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే, అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే, ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే, రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే, యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే, ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా